2019లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోకముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మందు అమ్మేవాళ్ళు. ఉదాహరణకు ఒకవేళ బీర్ సీసా 100 రూపాయలు ఉంటే రీటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువ అమ్మేవాళ్ళు. అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను, అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే 10-20 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి దాని పేరు ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ ద్వారా మేము సంక్షేమం కోసం చేసిన అప్పుకు డబ్బులు కట్టాం. అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఏవైతే ఉందో దాన్ని ఒక పన్నుగా సృష్టించి ఆ పన్ను ద్వారా పేదవాని సంక్షేమానికి సంబంధించిన ఖర్చును మేము అప్పు దిద్దుతున్నాం. అదేవిధంగా స్పెషల్ మార్జిన్ అనేది తర్వాత ఏపీబీసీఎల్ ద్వారా స్పెషల్ మార్జిన్ అనేది కంపెనీకి ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన స్పెషల్ మార్జిన్ ద్వారా మేమన్నా సంక్షేమం పెట్టినాం. మీరు ఎక్కడ పెట్టలేదు, అసలు సంక్షేమం అనే పదమే వాడలేదు. మీరు ఏమిటికి వాడుతున్నారు? మీరు ఈ అప్పు అంతా కూడా ఏమిటికి వాడుతున్నారు? ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా. మీరు దాదాపు 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల 1.5 సంవత్సరంలో 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు. మీరు దానికి వాడినారా? ఒక వైట్ పేపర్ చెప్పండి. మళ్ళా పైగా మీరేమన్నారు? వే ఫార్వర్డ్. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎప్పుడు జరగలేదు. 45 సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఫ్రాడ్ చూశాను. మరి నాకు అర్థం కాదు ఏమంటే ప్రజలందరికీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్రాడ్ అని 45 ఏళ్ళ చరిత్ర మీకు 75 ఏళ్ళ వయసులో ఇప్పుడు మీరెందుకు చేస్తుంటారండి ఈ ఫ్రాడు? ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది ఈ ఫ్రాడు? లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి, నేను ఆ రోజు ఫ్రాడ్ అని అనుకున్నా, వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఫ్రాడ్ అని చెప్పినా అది ఫ్రాడ్ కాదనన్నా చెప్పండి. లేదా తప్పని పరిస్థితి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నానన్నా చెప్పండి. రెండింటి లేదు. ఒకటి బుడిదేమో చల్లుతారు, సమాధానమో ఇవ్వరు. దీనికి తోడు పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన, ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతుండారు. ఏమని 166 కోట్లు కమిషన్ ఇచ్చినారంటే ఇప్పుడు మీరు ఇచ్చినారే 150 కోట్ల కమిషను. ఇప్పుడు ప్రశ్నించడం లేదా? మీరు ప్రశ్నించరా? అంటే మీడియా సంస్థలు కానీ మీకు అనుకూల పార్టీలు కానీ మీరు చేస్తేనేమో ఒప్పు సంపద సృష్టి, మేము చేస్తే తప్పు. ఎంత అన్యాయం అండి! ఎక్కడ పోయింది అసలు ఆవేదన, దిగులు, కన్సర్న్ ప్రతి ఒక్కరికి? శ్రీలంక ఇప్పుడు లేదా? ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి? అసలు ఎంత అన్యాయం అంటే జస్ట్ 4 రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు. ఏమని? మొన్న 3-4 రోజుల క్రితం ఏమని? వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా ప్లెడ్జింగ్ చేసినారు. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఇది రాబోయే ఆదాయం కాదా? ఏమని ఉంది దీంట్లో? ఏమని? నాన్ కన్వర్టబుల్ టైమ్లీ సర్వీసింగ్ ఇట్ అమెండ్ డిస్కంటిన్యూ ఇష్యూర్ సోల్ మొనోపోలీ కంప్లీట్ కన్జంప్షన్. మీరు ప్రొహిబిషన్ పెట్టకూడదు, రాబోయే ఆదాయం అంతా కూడా కంప్లీట్గా హక్కు ఇష్యూవర్స్కి ఇచ్చేసినారు. ఇంకా దీన్ని ఏమంటారు మరి? అసలు ఎట్లా మాట్లాడగలుగుతుండారు అని. అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి, మీదే కదా. మరి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే 900 కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు ఇంకా విడుదల ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు వేరే వాడుకున్నారు? 900 కోట్లు మీకు వచ్చినది ఇంచుమించు 1000 కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు? పంచాయతీలకు ఎందుకు పోలేదు? అది లేట్ అయినందువలన మళ్ళీ ఇంకొక 1000 కోట్లు రావాల్సినది ఆగిపోయింది. ఇది నిజమా కాదా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదాన్ని కదండి. ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుందా ఈ రాష్ట్రంలో? ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా? ఏ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను కాదని చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడన్నా ఇసుక వ్యాపారం జరుగుతుందా? ఈ రాష్ట్రంలో మద్యం షాపులు స్థానిక కూటమి నాయకుల దందా నెలకింత మామూలు లేనిది ఎక్కడన్నా జరుగుతుందా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి. అమరావతి అని చెప్పి 8 లేన్లు 10 లేన్లు కిలోమీటర్కు 60 కోట్లు 70 కోట్లు, జాతీయ రహదారులు 30 కోట్లు అయితే 60 కోట్లు 70 కోట్లు ఎక్కువ రేట్లతో, ఇన్ఫ్లేటెడ్ కాస్ట్తో ఎక్కువ చేసిన రేట్లతో కాంట్రాక్ట్లు జరుగుతుంటాయి. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి.
స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణకు రెడీ చేసినారు. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు మెడికల్ కాలేజీలు అంత కష్టపడి కడితే సామాన్య మానవుని పేదవాని ఆరోగ్యం కోసము దాన్ని పీపీపీ మోడల్లో ఇండైరెక్ట్గా ప్రైవేటైజ్ అనుకోండి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు సూపర్ 6 అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారండి. మీరు గ్యారెంటర్ కదా, దానికి సంతకం కూడా పెట్టినారు కదా. ప్రతి మహిళకు 1,500 రూపాయలు 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారండి. ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారా? 3 సిలిండర్లు ఎంతమందికి ఒక సిలిండర్ దాటి వచ్చిందండి, మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా. 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇవ్వాలా మీరు మహిళలకు. అక్క నీకు పెన్షన్ వస్తుందక్క అంటే లేదు నాయన మాకు రావడం లేదు అంటే ఎందుకక్క, ఇంకా 60 ఏళ్ళు నిండలే నాయన. బాబు వస్తాడక్క, బాబు వస్తానే 50 ఏళ్ళు నిండుతానక్క, 4,000 అక్క, నెలకు 48,000 అక్క పేపరు, దానికి మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తే. ఇది కాక ఇంకొక ఆయన గొప్ప రాజ్యాంగ పోస్టులో ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో. ఆయన లెటర్ రాస్తాడు ఎప్పుడు, మేము సంక్షేమం కోసము ఒక కొత్త పన్ను కనిపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఒక పన్ను రూపంకు తెచ్చి ఆ పన్ను ద్వారా చేసిన అప్పు దిద్దేదానికి రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది లేకుండా సపరేట్గా, అంటే ఒక మాటలు చెప్పాలంటే సంక్షేమం కోసము మేము క్లియర్గా చట్టం చేసినాం. ఏ సంక్షేమం? ఆసరా కోసం మహిళల కోసం, చేయూత కోసం మహిళల కోసం, అమ్మఒడి కోసం పిల్లల కోసం, రైతుల కోసం రైతు భరోసా కోసం చట్టం చేసినాం. చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల ద్వారా ఈ సంక్షేమం చేద్దామని చెప్పి మేము పెడితే మీరు ఎంతెంత రాసినారండి చెప్తా. which is nothing but bypassing the net borrowing ceiling NBC of the state prescribed by the Government of India Article 293(3) of the Constitution. ఈరోజు ఈ వ్యక్తి అప్పట్లో పార్లమెంట్ సభ్యులు ఈరోజు రాజ్యాంగపరమైన గొప్ప పోస్టులో ఉన్నారు. ఆయన రాసినాడు ఏమని, ఇది తీసేయండి క్యాన్సిల్ చేయండి అని చెప్పి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్డ్ లెటర్ 37/2021 కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రానికి రాసింది. ఏమని రాసింది? ఇదంతా తప్పు, ఈ స్పెషల్ మార్జిన్ తప్పు, ఈ ఏఆర్ఐటీ తప్పు, ఆర్టికల్ 266(1), 293(3) ఉల్లంఘన ఏపీఎస్పీసీ. మళ్ళీ స్పెషల్ మార్జిన్ అనేది తప్పు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ 22 ఆగస్టు 2022 అసలు ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన, ఆర్టికల్ 293(3) తప్పు కాబట్టి మానేసేయండి. చివరకు ఈ వ్యక్తి ఏమని అడుగుతారంటే, ఈయన ఈరోజు గొప్ప రాజ్యాంగ పోస్టులు ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో, ఆ రోజు ఎంపీ. హెన్స్ ఐ రిక్వెస్ట్ యువర్ ఎస్టీమ్డ్ అథారిటీ టు డైరెక్ట్ ద కన్సర్న్ ఇన్ ఆర్బీఐ, BSI, SEBI, BSE, SEBI not to permit APSBCL to raise further loans and financial institutions, banks, fund markets, loans already raised through APSBC. అంటే మీరేం రాసినారు ఆ రోజు లెటరు? మీరు రాసిన లెటర్ ప్రకారం ఎప్పుడు 2023 జూలై 27 2023లో ఇదంతా తప్పు, స్పెషల్ మార్జిన్ తప్పు, మీరు అప్పు చేయడం తప్పు, ఆర్బీఐ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరందరూ కూడా దీన్ని వెంటనే ఆపేసేయండి, ఎక్కడే కానీ రాష్ట్రానికి ఏది పుట్టకూడదని చెప్పి ఆపేయండి. మళ్ళీ ఈరోజు మీరు ఒక గొప్ప ఇంపార్టెంట్ రాజ్యాంగ పోస్టులో ఉన్నారు అంటే మర్చిపోయినారండి. మీరు నిజమైన వ్యక్తిత్వం, మీకు నిజమైన వ్యక్తిత్వము, నిజమైన మీకు రాష్ట్రం బాగుండాలా అనేది ఉంటే ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట ఎట్లా వస్తుందండి? ఈరోజు మీరు రాజ్యాంగ పోస్టులు ఉన్నారు, మీరు ఇది తప్పు అని అనాలి కదా. గ్యారెంటర్ తప్పనకపోతాడు, మీరు తప్పనరు. అసలు ఎక్సైజ్ మీద అలిగేషన్ ఏమని, ఏదో చాలా జరిగిపోయింది. నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు ఈరోజు సామాన్య మానవుడు చూడాలి. 2024-25 ఫస్ట్ 6 నెలల ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయము, 2025-26 ఫస్ట్ 6 నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే 24-25లో 6,782 కోట్లు వచ్చిందండి. 6,782 కోట్లు వచ్చింది. నెక్స్ట్ 25-26లో 6,992 కోట్లు వచ్చింది. అంటే ఎంత? మార్జినల్గా పెరగక 3% పెరిగింది. ఇప్పుడు మీరు బయట విచ్చలవిడిగా అంగళ్ళు, అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి, కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి, మందు అట్లా దొరుకుతుంది. ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చినాయంటే, గోవా నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు. మేము గోవా పనికే రాదు నాయన, గోవాలో కనీసము ఒక 200 ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది, ఇదేంది ఇది ప్రతి 5 ఇండ్లకు ఒక షాప్ అని. చూడండి ఒకసారి పోయి ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్ పిలుచుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు, మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని.
అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుందిలేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. అయినా ఇంత చేసినా, ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా, మీరు ఇంత పెంచినా కూడా 3% మాత్రమే ఎందుకు పెరిగింది? 10% మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు 3 పెరిగిందంటే డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు, ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు? అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా, దొంగ మందు వస్తుందా, ఇంకోటి చేతికి పోతుందా? ఎట్లా అది? ఇప్పుడు 2కు 2 కలిపితే 4 కావాలి కదా, 2కు 2 కలిపితే 3 ఎట్లయితుంది? ఇది కాక అసలు నిజం చెప్పాలంటే ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మాట మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సిండికేట్ కడితే స్కామా, ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు, అప్పుడు ప్రభుత్వం అమ్మింది. జనరల్గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎట్లా అవుతుందండి? నెక్స్ట్ నాసి రకం మందు, ఇప్పుడు 99 రూపాయలకు మందు ఇస్తున్నారు. 120 రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటారు. 120 రూపాయలకు నాసి రకం మందు అయితే 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుంది. ఇంకోటి, మా టైంలో అమ్మకం తగ్గించినాం. ఎందుకు? అసలు మందు తాగడం మంచిది కాదు, క్రమక్రమంగా తగ్గేయాలా అట్లని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో అంత ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ చేసుకొని వచ్చినాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా చెప్తే కదా, విచ్చలవిడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో. మరి అక్కడ స్కామ్ ఉంటుందా, ఇక్కడ స్కామ్ ఉంటుందా? అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మీరా ఇంట్రడ్యూస్ చేసినది? మా టైంలో ఒక్క బ్రాండ్ వచ్చిందా? మీరు చెప్తా చూడండి బ్రాండ్ పేర్లు వాళ్ళు ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడలు మేమా పెట్టినది, గవర్నర్ రిజర్వ్ మేమా పెట్టినది, పవర్ స్టార్ మేమా పెట్టినది,